నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ప్రతి వారం వందల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క రోడ్డు ప్రమాదాలలో కొన్ని రోడ్డు ప్రమాదాలు భయంకరంగా జరుగుతూ ఉన్న నేపథ్యంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఆ యొక్క రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్యమైన డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, అలాగే అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కువైట్ ట్రాఫిక్ చట్టాలు పాటించకుండా కొంతమంది అతివేగంగా కూడా వెళ్లడం వల్ల ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. తాజాగా కువైట్ లోని కబ్దు రోడ్డులో జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంలో ఒక ఈజిప్ట్ ప్రవాసుడు మరణించాడు. అలాగే ఈ యొక్క భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు తీవ్రమైన రక్తస్రావం కారణంగా ఆ యొక్క ఈజిప్ట్ ప్రవాసుడు మరణించాడని చెప్పి, అలాగే ఈ యొక్క ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండనన్నా, మనం చక్కగా వెళుతూ ఉన్నా సరే అవతలి వాళ్ళ వల్ల మనకు ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ, అలాగే కువైట్ లో ఉన్న భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ చట్టాలను పాటించాలని కోరుకుంటూ ఉన్నానన్నా. ఎందుకంటే కువైట్ సమాజంలో కొంతమంది ట్రాఫిక్ చట్టాలు పాటించకుండా నిజంగా అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.